ఇప్పుడు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ చూద్దాం. మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలతో బీజేపీ అలర్ట్ అయింది. తన ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ తప్పులను ఎత్తి చూపిస్తూనే తాము తెలుగుదేశం పార్టీకి మద్దతుగా లేమని ప్రజల్లోనికి తీసుకెళ్లనుంది. నదీ జలాల విషయంలో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అన్యాయం చేశారని ఇప్పటికే బీజేపీ ఆరోపణలు గుప్పిస్తోంది. ఇలాంటి అప్డేట్స్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, ఓవర్ టు యు. తెలంగాణ రాష్ట్రంలో కాషాయ పార్టీ తన ఓటు బ్యాంకును కాపాడుకునేటటువంటి పనిలో పడిందని చెప్పాలి. ఎందుకంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీని టార్గెట్ చేస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రధానంగా బీజేపీకి నష్టం చేకూరే విధంగా ఉండడంతో బీజేపీ పార్టీ అలర్ట్ అయిందని చెప్పాలి. ఎందుకంటే ఈ నదీ జలాలకు సంబంధించినటువంటి అంశం కానీ పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అంశంలో ప్రధానంగా బీజేపీ పార్టీ డిపిఆర్ని వెనక్కి పంపడానికి ప్రధాన కారణం చంద్రబాబు. ఏపీలో ఉన్నటువంటి టీడీపీ ఏపీ సీఎం అయినటువంటి చంద్రబాబు బీజేపీకి చెప్పడంతోనే పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్టు డిపిఆర్ని వెనక్కి పంపించారు. టీడీపీ బీజేపీ రెండు కూడా ఒకటేననేటటువంటి అంశాన్ని ప్రధానంగా కోట్ చేస్తూ కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఏపీకి సంబంధించినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి పెత్తనమైంది, దానికి మద్దతుగా బీజేపీ పలకడం ఏంటి అనేటటువంటి అంశాన్ని బేరీజ్ చేసుకుంటూ కూడా కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ప్రధానంగా బీజేపీ పార్టీ అలర్ట్ అయింది. ఎందుకంటే కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలతో పార్టీకి సంబంధించినటువంటి ఓటు బ్యాంకు బీఆర్ఎస్ వైపుకి మళ్లించుకునేటటువంటి ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు. బీజేపీకి ఓటు బ్యాంకు ఓటు శాతం రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నేపథ్యంలోనే కేసీఆర్ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తెరపైకి వచ్చారు. చాలా రోజుల తర్వాత తెరపైకి వచ్చి మీడియా సమావేశంలో కావాలనే బీజేపీ పైన ఉద్దేశపూర్వకంగానే ఇటువంటి కామెంట్ చేస్తూ టార్గెట్ చేస్తున్నారనేటటువంటి వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకు బీజేపీ పార్టీ యాక్షన్ ప్లాన్ని సిద్ధం చేసుకుంది. దానిలో భాగంగానే కాషాయ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఒకటే చెప్తున్నారు, మేము టీడీపీ పార్టీకి ప్రోగా లేము, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ సింగిల్గానే పోతుంది, అదేవిధంగా టీడీపీకి మేము ఇప్పుడు కూడా మద్దతు తెలపడం లేదనేటటువంటి ఇంటర్నల్ కామెంట్స్ని ప్రధానంగా కాషాయ పార్టీ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా ప్రజల్లోకి కేసీఆర్ చేసినటువంటి తప్పుల్ని తీసుకెళ్లడంలో భాగంగా ఇప్పటికే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశంలో ఒక కమిటీని వేయడంతో పాటు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణకు రావాల్సినటువంటి నీళ్ల పంపకాల అంశంలో ఏ విధంగా కేసీఆర్ అన్యాయం చేశారు, దీనికి బీజేపీకి ఎటువంటి సంబంధం లేదనేటటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే భాగంగా ప్రత్యేక కమిటీని వేయడం. అదేవిధంగా నిన్న మనం చూసాం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రధానంగా కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ముఖ్యంగా కృష్ణా జలాలకు సంబంధించి కానీ పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అంశంలో జరిగినటువంటి అంశాన్ని పూర్తిగా నిన్న పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసి మరి వివరించినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. ఇదే అంశాన్ని ప్రధానంగా అన్ని జిల్లాల్లో కూడా పీపీటీలు ఇచ్చి ప్రజలకి వివరించడంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి నీళ్ల పంపకాల అంశంలో కేసీఆర్ ఏ విధంగా అన్యాయం చేశారు, ముఖ్యంగా బీజేపీకి సంబంధించి ఏ స్టాండ్తో ముందుకెళ్తుంది అనే దానిపైన ప్రధానంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్తామంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే టీడీపీని అదేవిధంగా బీజేపీ రెండు ఒకటే అనేటటువంటి అంశాన్ని ప్రజల్లోకి కేసీఆర్ బలంగా తీసుకెళ్తే బీజేపీ పార్టీకి అతిపెద్ద నష్టం జరిగేటటువంటి అవకాశం ఉందనేటటువంటి ఆలోచనలో బీజేపీ ఉంది. ఎందుకంటే బీజేపీకి సంబంధించినటువంటి ఓటర్లంతా కూడా బీఆర్ఎస్కి వైపుకు తిప్పుకునేటటువంటి పనిలో భాగంగానే ఇటువంటి వ్యాఖ్యల్ని కేసీఆర్ చేశారు. కాబట్టి దీన్ని తిప్పికొట్టాలనేటటువంటి ఆలోచనలో భాగంగానే ప్రధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. థ్యాంక్ యూ నాగేంద్ర.